హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీలో శ్వాసక్రియలో దశల గురించి తెలుసుకుందాం. ఓకే, క్లాస్లోకి వెళ్ళకంటే ఒక ప్రశ్న వేస్తా, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మనం ఒక అద్దాన్ని తీసుకొని అద్దం పైన నోటి ద్వారా గాలిని వదిలినప్పుడు అద్దం పైన చిన్న చిన్న తుంపర్లు ఏర్పడతాయి కదా. ఈ నీటి తుంపర్లు విడిచే గాలిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం పీల్చుకునే గాలికి మరియు విడిచే గాలికి మధ్య తేడా ఏంటి? ఉంటే ఏ వాయువు ఎక్కువ ఉంటుంది, ఏ వాయువు తక్కువ ఉంటుంది? ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాలంటే చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. ఓకేనా, రైట్. చూడండి, ఫస్ట్ ఒక ప్రయోగం 1 చూద్దాం. ఈ ప్రయోగం 1 3 పరీక్ష నాలుకలు తీసుకోవాలి. చూడండి, 1, 2, 3 3 పరీక్ష నాలుకలు తీసుకొని 3 పరీక్ష నాలుక ఏం తీసుకోవాలి? సున్నపు నీరు, సున్నపు తేట తీసుకోవాలి, లైమ్ వాటర్ తీసుకోవాలి. ఓకే, 3 పరీక్ష నాలుకలు 1, 2, 3 తీసుకొని మూడిట్లో సున్నపు నీరు సమానంగా తీసుకోవాలి, సున్నపు తేట లైమ్ వాటర్ సమానంగా తీసుకోవాలి. ఓకే, తీసుకొని ఇప్పుడు పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే సున్నపు నీరు ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? ఒకటి ఉంటే లైట్ వైట్ ఉంటుంది కదా, లైట్ వైట్, లేదా ఏముంటుంది, లైట్ బ్లూ ఉంటుంది కదా. ఫస్ట్ ఎలా ఉంటుంది? లైట్ అంటే తెలుపు కలర్లో ఉంటుంది లేదా బ్లూ కలర్లో కనిపిస్తుంది. లైట్ వైట్, లైట్ బ్లూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 3 పరీక్ష నాలుకలను ఏం చేయాలంటే, ఫస్ట్ పరీక్ష నాలుగు సిరంజి ద్వారా మనం ఇంజెక్షన్ ఇస్తాం కదా, దాని ద్వారా గాలి పంపు చేయాలి. దేంట్లోకి? ఫస్ట్ పరీక్ష నాలుకలోకి సిరంజి ద్వారా ఇంజెక్షన్ వేస్తే నీడిల్ తీసేయంగా మిగిలిన దాన్ని ఏమంటారు? సిరంజి అంటారు. ఆ సిరంజి ద్వారా గాలి కొట్టాలి, చాలాసేపు గాలి కొట్టి చూడాలి. రెండో దానికి చూడండి, పిచికారి అంటే స్ప్రే చేసే దాంట్లో కూడా గాలి వస్తుంది కదా, ఆ స్ప్రే దాని ద్వారా కూడా ఈ సున్నపు నీటిలోకి గాలి బాగా కొట్టాలి, చాలాసార్లు కొట్టి అబ్జర్వ్ చేయాలి. ఓకే, తర్వాత 3వ పరీక్ష నాలుకలోకి నోటితో గాలిని బాగా ఊదాలి. ఓకే, నోటితో బాగా గాలిని ఊదినప్పుడు చూసి ఇప్పుడు 3ని పరిశీలన చేయాలి. చేస్తే నోటితో ఊదినప్పుడు చాలా త్వరగా ఇక్కడ సున్నపు నీరు యొక్క పైభాగము తెల్లగా పాలవలే మారింది, త్వరగా వేగంగా మారింది. ఇక్కడ ఎప్పుడైతే నోటి ద్వారా పరీక్ష నాలుకలు ఊదినామో అప్పుడు త్వరగా తెల్లగా పాలవలే మారింది. ఈ సిరంజి ద్వారా, పిచికారి ద్వారా గాలి కొట్టినప్పుడు చాలా సమయం పట్టింది. చాలా సమయం తర్వాత అది కూడా అంత తెల్లగా మారలే, అంత తెల్లగా మారలే. చాలా సమయం తర్వాత కొద్దిగా మారింది, పైన మాత్రమే చిన్నగా తెల్లగా పాలవలే మారింది. ఇది మాత్రం తక్కువ సమయంలోనే ఎక్కువ తెల్లగా పాలవలే మారింది. ఈ పరిశీలన ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే, చూడండి, ఈ 3 పరిశీలన ద్వారా మన చుట్టూ అంటే గాలిలో వాతావరణంలో కంటే విడిచే గాలిలో సున్నపు తేటను తెల్లగా పాలవలే మార్చేది ఏదో ఉంది, అది ఎక్కువ పరిమాణంలో ఉంది అని అర్థమైపోతుంది. చూడండి, మన చుట్టూ ఉండే గాలిలో కంటే మనం విడిచే గాలిలో సున్నపు తేటను తెల్లగా పాలవలే మార్చేది ఏదో ఉంది, అది ఎక్కువ పరిమాణంలో ఉంది. కానీ మరి మన చుట్టూ వాతావరణం లేదా అంటే ఉంది, చాలా తక్కువ పరిమాణంలో ఉంది. అందుకనే ఎక్కువ సమయం పట్టింది. ఇది వాతావరణంలో చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సమయం పట్టింది. అదే మనం విడిచే గాలిలో ఎక్కువ ఉంది కాబట్టి త్వరగా తెల్లగా పాలవలే మారిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి. మన చుట్టూ గాలిలో కంటే విడిచే గాలిలో సున్నపు తేటను తెల్లగా పాలవలే మార్చే పదార్థం ఏదో ఉంది, అది ఎక్కువ పరిమాణంలో ఉంది, అందుకనే తక్కువ సమయంలో తెల్లగా పాలవలే మార్చింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండో ప్రయోగం చూడండి. రెండవ ప్రయోగం 2 పరీక్ష నాలుకలు తీసుకోవాలి. చూడండి, 2 పరీక్ష నాలుకలు తీసుకోవాలి. 1, 2. ఒక పరీక్ష నాలుకలో నీరు తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లో నీరు తీసుకోవాలి. రెండో దాంట్లో ఏం తీసుకోవాలి? మళ్ళీ సున్నపు నీరు తీసుకోవాలి, సున్నపు తేట తీసుకోవాలి. తీసుకొని రెండింటికి 2 గొట్టాలు అమర్చి
ఇక్కడ చూడండి, నోటి ద్వారా ఒకేసారి గాలి ఊదాల. 2 పరీక్ష నాళికలోకి ఒకటి నీరుంది, ఒకటి సున్నపు నీరు ఉంది. రెండిటికి ఒకేసారి గాలిని గట్టిగా ఊదాల. ఊది మనం పరిశీలన చేయాలి. చేస్తే ఇప్పుడు ఏది తెల్లగా పాలవలే మారింది అంటే నీరు తెల్లగా పాలవలే మారలేదు. అంటే నీరు ఎలాంటి మార్పు రాలే. ఇప్పుడు ఏది మారింది చూడండి, రెండో బీకర్లో ఉన్న సున్నపు నీరు తెల్లగా పాలవలే మారింది. చూడండి, అంటే ఇక్కడ నీరు మారలేదు, సున్నపు నీరు మాత్రమే మారింది. అంటే తెల్లగా పాలవలే మారేది సున్నపు నీరు ఒకటే. మరి సున్నపు నీరుని తెల్లగా పాలవలే మార్చేది ఏది ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. చూడండి, రెండింటిని ఒకేసారి ఊదినప్పుడు నీరు ఎలాంటి మార్పు చెందలే. సున్నపు నీరు మాత్రం తెల్లగా పాలవలే మారింది. ఇలా సున్నపు నీరు తెల్లగా పాలవలే మారడానికి కారణం ఏంటి అంటే విడిచే గాలిలో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. చూడండి, కారణం ఏంటంటే మనం విడిచే గాలిలో నిశ్వాసంలో ఏముంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సున్నపు తేటను తెల్లగా పాలవలే మార్చేది ఒక కార్బన్ డైఆక్సైడ్ తప్ప ఇంకేది మార్చదు. కాబట్టి సున్నపు నీరు తెల్లగా పాలవలే మారడానికి కారణం ఏంటంటే మనం విడిచే గాలిలో నిశ్వాసంలో ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ ఉందని తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, మన నిశ్వాసంలో కార్బన్ డైఆక్సైడ్ ఉందని నిరూపించవచ్చు. మరి ఎందుకు తెల్లగా మారాలి? కార్బన్ డైఆక్సైడ్ ఉంటే వేరే కలర్ మారచ్చు కదా, తెల్లగానే ఎందుకు మారాలా అని అనుకుంటే చూడండి, నిశ్వాసంలో అంటే మనం వదిలే గాలిలో ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ సున్నపు తేటలోని అంటే సున్నపు నీరులో లైమ్ వాటర్లో కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక క్షారం ఉంటుంది. సున్నపు నీరు అంటేనే కాల్షియం హైడ్రాక్సైడ్. చూడండి, మనం నిశ్వాసంలో విడిచే కార్బన్ డైఆక్సైడ్ సున్నపు తేటలోని కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరుపుతుంది. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అనేది సున్నపు తేటలోని కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరుపుతుంది. అప్పుడు దీనివల్ల కాల్షియం కార్బోనేట్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది ఒక తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. అవక్షేపం అంటే ఒక మడ్డిలాగా, బుడిదలాగా ఏర్పడిపోతుంది అన్నమాట. అందుకొరకు అది తెల్లగా పాలవలే మారుతుంది. అంటే మనం వదిలే విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది సున్నపు నీటిలో కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏం ఏర్పడింది, కాల్షియం కార్బోనేట్ అనే కొత్త పదార్థం ఏర్పడింది. ఇది తెల్లని అవక్షేపం వల్లే కనిపిస్తుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. చూడండి, విడిచే గాలి ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, సున్నపు తేటలోకి వెళ్ళి కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏం ఏర్పడింది, కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది. కాబట్టి తెల్లగా పాలవలే మారింది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉంచండి కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. తెల్లగా పాలవలే మారింది సున్నపు నీరు అంటే కేవలం కార్బన్ డైఆక్సైడ్, విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉండడమే అని గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి, అద్దం పరిశీలన. ఒక అద్దాన్ని తీసుకోవాలి. ఒక అద్దాన్ని తీసుకొని దానిపైన నోటి ద్వారా గాలిని వదలాలి. ఇట్లా పట్టుకొని అని ఇట్లా నోటి ద్వారా వదలాలి. అంటే ముక్కు ద్వారా వదలాల్సిన గాలిని నోటి ద్వారా వదలాలి. వదిలినప్పుడు చూస్తే ఏమవుతుంది, అద్దం పైన నీటి బిందువులు, చిన్న చిన్న తుంపర్లు ఏర్పడతాయి. మనందరికీ తెలుసు. ఈ నీటి బిందువులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇప్పుడు కావాలన్నమాట. మరి రైట్, ఈ నీటి బిందువులు అద్దం పైన ఏర్పడ్డాయంటే మనం విడిచే గాలిలో ఇంకా ఏముంది అంటే విడిచే గాలిలో నీటి బిందువులు కూడా ఉన్నాయి. అంటే ఏమేముంది విడిచే గాలిలో, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, మరి ఇంకేముంది, నీటి బిందువులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఓకే, అద్దం ద్వారా ఏం చెప్తాం మనం, నీటి బిందువులు విడుదలవుతుందని చెప్తాం. అంటే విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇంకేమున్నాయి, నీటి బిందువులు కూడా ఉన్నాయని అర్థమవుతుంది. ఓకే, మరి నీటి బిందువులు అద్దంలోకి ఎలా వచ్చినాయి, విడిచే గాలిలోకి ఎలా వచ్చినాయి అంటే చూడండి, మన శరీరంలో అనేక జీవక్రియలు జరుగుతుంటాయి నిరంతరం. ఆ అనేక జీవక్రియల ఫలితంగా నీరు ఏర్పడుతుంది. ఆ జీవక్రియలు జరిగేటప్పుడు ఏం ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది. ఆ నీరు ఏర్పడినప్పుడు ఆ నీరు కొంత పరిమాణంలో నీటి ఆవిరి రూపంలో విడిచే గాలి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ మనకు అద్దం పైన తుంపర్లుగా పడిందనమాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి, మన శరీరంలో అనేక జీవక్రియలు నిరంతరం జరుగుతుంటాయి. ఆ జీవక్రియలు జరిగే క్రమంలో నీరు కూడా ఏర్పడుతుంది. ఆ నీరు కొంత పరిమాణంలో ఆవిరి రూపంలో బయటకు విడిచే గాలి ద్వారా వస్తుంది.
అది అనమాట. ఓకేనా, మనకు ఆన్సర్ ఇక్కడ ఉందన్నమాట. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే జీవక్రియల ఫలితంగా ఏర్పడుతుంది. ఆ నీరు కొద్ది పరిమాణంలో నీటి ఆవిరి రూపంలో బయటికి, ఇది ఒక జీవక్రియ, శ్వాసక్రియ అనేది ఒక జీవక్రియ, ఆ శ్వాసక్రియ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి టిప్స్. పీల్చే గాలిలో ఏమి ఎక్కువ ఉంటుంది అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. పీల్చే గాలిలో ఏమి ఎక్కువ ఉంటుంది? ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఉష్ణోగ్రత తక్కువ రైట్. పీల్చే గాలిలో ఆక్సిజన్ ఒక్కటే ఎక్కువ ఉంటుంది. ఏం తక్కువ ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ, 0.03 ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా తక్కువ ఉంటుంది. పీల్చే గాలి చూడండి చల్లగా ఉంటుంది. మనం ఇలా చేయబెట్టుకొని చూస్తే పీల్చే గాలి చల్లగా ఉంటుంది, ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ, ఉష్ణోగ్రత కూడా తక్కువ. అదే విడిచే గాలిలో అంటే నిశ్వాసంలో చూడండి, నిశ్వాసంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ, నీటి ఆవిరి కూడా ఎక్కువ. అందుకు మనం దానిపైన వదిలినప్పుడు, అద్దం పైన వదిలినప్పుడు తుంపర్లు పడుతుంది కదా. విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి సున్నపు నీరు తెల్లగా పాల వలె త్వరగా మారిందని తెలుసుకున్నాము. అలాగే నీటి ఆవిరి కూడా ఎక్కువ ఉంది. ఎలా తెలుసుకున్నాం? అద్దం పైన నోటితో ఊదినప్పుడు నీటి ఆవిరి తుంపర్లు తెలిసిపోయింది. కాబట్టి నీటి ఆవిరి కూడా ఎక్కువ, ఉష్ణోగ్రత కూడా ఎక్కువ. మనం ఇలా చేయబెట్టుకొని చూస్తే విడిచే గాలి చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ, నీటి ఆవిరి ఎక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ. ఏం తక్కువ అంటే ఆక్సిజన్ తక్కువ. ఈ ఆక్సిజన్ తక్కువ అంటే ఏంది? పీల్చే గాలితో పోల్చుకుంటే తక్కువ, అంతేగాని మొత్తానికి తక్కువ అని కాదు. ఆక్సిజన్ అనేది విడిచే గాలిలో తక్కువ. అంటే ఎంత? పీల్చే గాలితో పోల్చుకున్నాం. పీల్చే గాలిలో 21% పీల్చుకుంటే విడిచే గాలిలో 16% ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే తక్కువ అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇవి ఇవ్వచ్చు ఇక్కడ. పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ, ఉష్ణోగ్రత తక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ, ఇట్లా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోవాలి. విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ, తక్కువ, నీటి ఆవిరి తక్కువ, ఇట్లా ఇస్తాడు కాబట్టి ఇవన్నీ గుర్తు. ఇప్పుడు శ్వాసక్రియల వివిధ దశల గురించి తెలుసుకుందాం. ఈ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు అంటూ ఏమీ ఉండవు. మన అవగాహన కొరకు విభజన చేసి చదువుకుంటాం తప్ప అలాగే శరీరంలో విభజన మాత్రం ఉండదు. ఓకేనా, రైట్. చూడండి, శ్వాసక్రియ అనేది జీవ భౌతిక రసాయన చర్యల సంక్లిష్ట ప్రక్రియ అని చూడండి. ఇది గుర్తుంచుకోవాలి. జీవ భౌతిక రసాయన చర్యల సంక్లిష్ట ప్రక్రియ అంటే అంటే జీవి యొక్క అవయవాలు అంటే కణాలు, ఊపిరితిత్తులు మరియు కండరాలు పాల్గొంటాయి. కాబట్టి జీవ యొక్క అవయవాలు పాల్గొంటాయి, అది జీవ. భౌతిక అంటే చూడండి, వాయువులు వాతావరణం నుంచి ఆక్సిజన్ శరీరంలోకి రావడం, శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్ళడం, ఇలా వాయువులు కూడా భౌతికంగా మార్పులు చెందుతాయి. కాబట్టి దీన్ని భౌతిక మార్పు అని అంటారు. అలాగే రసాయన, చూడండి, రసాయన చర్యలు అంటే కణంలోకి వెళ్ళిన ఆక్సిజను అక్కడ గ్లూకోజ్ని మండించే శక్తిగా మారుస్తుంది. ఈ విధంగా రసాయన చర్యలు కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి శ్వాసక్రియ అంటే జీవ భౌతిక రసాయన చర్యల సంక్లిష్ట ప్రక్రియ. సంక్లిష్ట ప్రక్రియ అంటే ఇలా వెళ్ళి ఆక్సిజన్ వెంటనే శక్తిగా మార్చదు. ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేక రసాయన చర్యలు జరుగుతూ క్రమానుగతంగా జరుగుతూ సమన్వయపరుస్తూ జరుగుతాయి. కాబట్టి చాలా సంక్లిష్టమైనది. ఓకేనా, ఇది ఈ వాక్యానికి యొక్క అర్థం. జీవ భౌతిక రసాయన చర్యల సంక్లిష్ట ప్రక్రియ అంటే జీవి యొక్క అవయవాలు పాల్గొంటాయి, వాయువులు భౌతికంగా మార్పు చెందుతాయి, లోపలికి రావడం, వెలుపలికి పోవడం, తర్వాత శక్తిగా మారేది కణాల్లో వెళ్ళి కణ శ్వాసక్రియ జరిగి శక్తిగా మారేదేమో రసాయన చర్య. ఆ రసాయన చర్యలు ఏమి ఏర్పడుతుంది చూడండి, కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి, ఈ 3 ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా శ్వాసక్రియ అంటే జీవ భౌతిక రసాయన చర్యల సంక్లిష్ట ప్రక్రియను గుర్తుంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆహారం తీసుకుంటాము, జీర్ణమయ్యి జీర్ణక్రియ ద్వారా ఎక్కడికి వెళ్ళింది? కణాల లోపలికి వెళ్ళింది, రక్తం ద్వారా వెళ్ళింది, కణాల్లో ఆ గ్లూకోజ్ వెళ్ళి ఉంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే రక్తం ద్వారా ఆక్సిజన్ వెళ్ళి ఆ గ్లూకోజ్ని వివిధ రసాయన చర్యలు జరిగి ఫైనల్గా ఏమి ఇస్తుంది? కార్బన్ డైఆక్సైడ్, నీరునిచ్చి మనకు శక్తిని ఇస్తుంది. ఈ శక్తిని మనము మన కణాలు వివిధ జీవక్రియలకు వాడుకుంటాయి. ఈ రెండింటిని మళ్ళీ తిరిగి పంపిస్తాయి. కాబట్టి ఎన్ని ప్రాసెస్లు ఉందన్నమాట. రైట్. ఇప్పుడు
వివిధ దశల్లో ఫస్ట్ దశ చూడండి శ్వాసించడం తెలుసుకుందాం. శ్వాసించడం అంటే చూడండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను శ్వాసించడం అని అంటారు. ఉచ్ఛ్వాసం అంటే ఏంది? ముక్కు రంధ్రాల ద్వారా గాలి ఊపిరితిత్తుల వరకు తీసుకునే దాన్ని ఏమంటారంటే ఉచ్ఛ్వాసం అని పిలుస్తారు. ఓకేనా? ముక్కు రంధ్రాల ద్వారా గాలి ఊపిరితిత్తుల వరకు తీసుకునే దాన్ని ఏమంటారంటే ఉచ్ఛ్వాసం అని అంటారు. నిశ్వాసం అంటే చూడండి, నిశ్వాసం అంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలి ముక్కు రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతే దాన్ని నిశ్వాసం అని అంటారు. అంటే ఊపిరితిత్తుల నుంచి ముక్కు రంధ్రాల వరకు ఉన్న ప్రాసెస్ని ఏమంటారంటే నిశ్వాసం అంటారు అన్నమాట. ఓకే, శ్వాసించడం అంటే ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్న ప్రాసెసే. దీన్ని ఉచ్ఛ్వాసం నిశ్వాసం అని అంటారు. ఊపిరితిత్తుల నుండి బయటకు పంపడంను నిశ్వాసం అని అంటారు. ఫస్ట్ దశ. ఓకే, ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు. దీని గురించి మరింత వివరంగా నెక్స్ట్ క్లాస్లో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు బ్రీఫ్గా రైట్. నెక్స్ట్ చూడండి ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి. చూడండి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన ఆ గాలి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఊపిరితిత్తుల యొక్క ప్రమాణాలు ఏంటివి? చిన్న చిన్న వాయుకోశ గోనులు, అల్వియోలే అంటారు. చూడండి ఊపిరితిత్తుల్లోకి చేరిన ఆక్సిజన్ ఊపిరితిత్తులో ఉన్న వాయు గోనుల్లోకి చేరుతుంది. వాయు గోనుల చుట్టూ ఏముంటాయి? చాలా రక్తకేశ నాళికలు ఉంటాయి. ఆ రక్తకేశ నాళికల నుండి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయు మార్పిడి జరుగుతుంది. చూడండి ఊపిరితిత్తులు అంటే వాయుకోశ గోనుల యొక్క నిర్మాణం. అవి వాయుకోశ గోనులతో నిర్మించబడి ఉంటాయి. ఒక అల్వేలతో నిర్మించబడి ఉంటాయి. చూడండి ఒక వాయుగోని చూడండి, ఒక వాయుగోని ఇది. వాయుగోనులకు ఏమొచ్చింది? ఆక్సిజన్ వచ్చింది. ప్రతి వాయుగోను చుట్టూ ఏముంటాయి అంటే రక్తకేశ నాళికలు ఉంటాయి. ఇట్లా కొన్ని మిలియన్ల సంఖ్యలో వాయుగోనులు ఉంటాయి. ఊపిరితిత్తుల్లోకి చేరిన ఆక్సిజను ఒక వాయుగోనులోకి చేరింది. వాయుగోని పక్కన ఏముంది? రక్తకేశ నాళిక ఉంది. చూడండి ఇప్పుడు వాయుకోశ గోనులో ఆక్సిజన్ ఫుల్ ఉంది, రక్తకేశ నాళికలో ఆక్సిజన్ లేదు. కాబట్టి అప్పుడు వ్యాపన పద్ధతి ద్వారా ఆక్సిజన్ ఏమైంది? వాయుకోశ గోనుల నుంచి ఎక్కడికి వచ్చింది? రక్తకేశ నాళికలకి వచ్చింది. ఈ రక్తకేశ నాళికలో అప్పటికి ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాయుకోశ గోనులు లేదు చూడండి. కాబట్టి వాయుకోశ గోనులో లేని రక్తకేశ నాళికలో అధికంగా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయుకోశ గోనులకి వెళ్ళింది. ఈ వాయుకోశ గోనుల నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ నిశ్వాసం ద్వారా బయటికి వెళ్తుంది. ఈ విధంగా వాయుకోశ గోనులో ఉన్న ఆక్సిజన్ రక్తకేశ నాళికలోకి, రక్తకేశ నాళికలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయుకోశ గోనులోకి మారుతుంది. దీన్ని ఏమంటారంటే వ్యాపనం అని అంటారు. చిన్న వ్యాపనం అంటే వాయువులు ఎల్లప్పుడూ కూడా అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు ప్రయాణం చేస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ వాయుగోణుల్లో ఎక్కువ గాఢతలో ఆక్సిజన్ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చింది. రక్తకేశ నాళికలో ఎక్కువ మొత్తంలో ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. దీన్ని ఏమంటారంటే వ్యాపన పద్ధతి అని అంటారు. ఓకేనా? చూడండి ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి ఈ విధంగా రక్తకేశ నాళికకు వాయుగోనికి మధ్యలో జరిగింది. ఇప్పుడు రక్తంలోకి వచ్చిన ఆక్సిజన్ చూడండి, రక్తం ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. ఇప్పుడు రక్తంలోకి ఏమొచ్చింది? ఇప్పుడు ఆక్సిజన్ వచ్చింది. ఓకే, ఆ రక్తం నుంచి కార్బన్ డైఆక్సైడ్ నిశ్వాసం ద్వారా వెళ్ళిపోయింది. రక్తం ద్వారా వాయు మార్పిడి చూడండి, రక్తము ఓటును ఆక్సిజన్ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ అన్ని వాయుగోణుల చుట్టూ ఉన్నటువంటి రక్తకేశ నాళికలు ఆక్సిజన్ని తీసుకొని రక్తం ద్వారా ఎక్కడికి వెళ్తున్నాయి? శరీరంలో వివిధ భాగాల దగ్గరకు తీసుకెళ్తుంది. వివిధ భాగాల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఎవరు సాయం పడతారంటే ఆక్సిజన్ను ఈ రక్తకేశ నాళికల ద్వారా తీసుకెళ్ళడానికి ఎవరు సాయం పడతారంటే ప్రధానంగా హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ తోడ్పడుతుంది. చూడండి ఊపిరితిత్తుల దగ్గర వాయుగోణుల చుట్టూ ఉన్నటువంటి రక్తకేశ నాళికల ద్వారా ఆక్సిజన్ ఎవరు తీసుకెళ్తున్నారంటే హిమోగ్లోబిన్ సహాయంతో వివిధ శరీర భాగాలకు మోసుకెళ్తుంది. ఎవరు? హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకొని వెళ్తుంది, ఆక్సి హిమోగ్లోబిన్గా మారి తీసుకెళ్తుంది అనమాట. అదే సమయంలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ కూడా రక్తం ద్వారా తిరిగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఇదే హిమోగ్లోబిన్ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి రక్తంలోకి ఇస్తుంది. ఆ అవయవాల నుంచి రక్తంలోకి ఇస్తుంది. ఆ రక్తం నుంచి రక్తకేశ నాళికల ద్వారా వాయుకోశ గోనులోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నిశ్వాసంలో బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి కణజాలాల్లో వాయు మార్పిడి. ఇప్పుడు అవయవాల నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కణజాలాల్లోకి వెళ్ళింది. చూడండి
అవయవాల నుంచి కణజాలంలోకి వెళ్ళి ఇప్పుడు రక్తం కణజాలంలో కూడా వెళ్ళినప్పుడు మరోసారి వాయు మార్పిడి జరుగుతుంది. చూడండి, ఈ రక్తం అనే ఒక నాళం ద్వారా చూడండి ఏం వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది. ఈ రక్తనాళం ద్వారా ఆక్సిజన్ కణజాలాల దగ్గర వెళ్తుంది. ఇది కణజాలాలు చూడండి. కణజాలాల గుండా రక్తకేశనాళిక, పెద్ద రక్తకేశనాళిక వెళ్తున్నప్పుడు కణజాలాల లోపల అప్పటికి ఆక్సిజన్ అయిపోయి ఉంది. మరి ఆ కణజాలాల్లో ఏముందంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఆక్సిజన్ అయిపోయి ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. దాని గుండా ఈ వెళ్ళినప్పుడు మళ్ళీ వ్యాపన పద్ధతిలో ఈ రక్తకేశనాళికలో ఆక్సిజన్ ఫుల్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ లేదు. కాబట్టి ఈ రక్తకేశనాళిక నుంచి ఆక్సిజన్ ఏమైంది, వ్యాపన పద్ధతి ద్వారా కణాలది లోపలికి వచ్చేసింది. చూడండి, రెడ్ కలర్లో ఆక్సిజన్ లోపలికి వస్తుంది. ఇక్కడేముంది, కణజాలంలో కార్బన్ డైఆక్సైడ్ ఫుల్ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి కణజాలం నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్ళింది, రక్తనాళాల్లోకి వెళ్ళింది. ఆ రక్తనాళాల నుంచి రక్తకేశ నాళికల ద్వారా మళ్ళీ వాయుకోశ గొణుల ద్వారా మళ్ళీ నిశ్వాసంలో బయటికి వెళ్తుంది. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ. ఓకే, కణజాలాల వాయు మార్పిడి అంటే కణజాలాల గుండా ఒక రక్తనాళం వెళ్ళినప్పుడు రక్తనాళంలో ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉంది, కణజాలంలో ఆక్సిజన్ లేదు. వ్యాపన పద్ధతి ద్వారా ఆక్సిజన్ ఏమవుతుంది, కణజాలాలకి జంప్ అయింది. కణజాలంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వ్యాపన పద్ధతి ద్వారా ఆ రక్తనాళంలోకి జంప్ అయింది. ఇదంతా ప్రాసెస్ ఏదంటే వ్యాపనం ద్వారా జరిగింది. మళ్ళీ అది రివర్స్ వచ్చేసి ఈ శ్వాసంలో కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ ఫ్లో చార్ట్ లాగా కొంచెం చూడండి. రక్తంలో ఏమొస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. వచ్చి ఏమైంది, కణజాలంలోకి ఏ పద్ధతిలో, వ్యాపన పద్ధతిలో వచ్చేసింది. చూడండి, ఇది రక్తం ఆక్సిజన్ తీసుకొస్తుంది. అందులో స్పెసిఫిక్ ఎవరు, హిమోగ్లోబిన్ తీసుకొస్తుంది. కణజాలాల దగ్గరికి రాను ఆక్సిజన్ ఏమైంది, కణజాలంలోకి వ్యాపన పద్ధతిలో వచ్చేసింది. ఇప్పుడు కణజాలంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఏమైంది, మళ్ళీ రక్తంలోకి వచ్చింది. రక్తం ద్వారా రివర్స్ వచ్చి మళ్ళీ అదే బాటలో బయటికి వెళ్ళిపోతుంది. ఇది గుర్తుంచుకుంటే మొత్తం గుర్తుకుంటా. చూడండి, ఫస్ట్ రక్తం ఏం తీసుకొస్తుంది, హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకొస్తుంది. ఆ కణజాలాల దగ్గరికి రాను అక్కడ వ్యాపన పద్ధతిలో కణజాలాలకు ఆక్సిజన్ వెళ్ళింది. కణజాలాల్లో ఏముంది, సఫిషియెంట్గా కార్బన్ డైఆక్సైడ్ ఉంది అప్పటికే. అదేమైంది, మళ్ళీ రక్తంలోకి వ్యాపన పద్ధతిలో వచ్చేసింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, చివరిగా కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ అని అంటారు. చూడండి, కణాలకు చేరిన ఆక్సిజన్ను ఉపయోగించుకొని ఆహార పదార్థాల నుంచి శక్తిని విడుదల చేసే ప్రక్రియను ఏమంటారు, కణ శ్వాసక్రియ అంటారు. ఈ కణంలోకి అప్పటికే రక్తం ద్వారా ఏమొచ్చింది, గ్లూకోజ్ వచ్చి ఉంది. ఇప్పుడు కణాలకు ఆక్సిజన్ చేరి ఆ గ్లూకోజ్ని దహింపజేసి అంటే మండించి శక్తిగా మారే ప్రాసెస్ని ఏమంటారంటే కణ శ్వాసక్రియ అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది, కణంలో మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఓకేనా, కణ శ్వాసక్రియ అంటే కణాలకు చేరిన ఆక్సిజన్ను ఉపయోగించుకొని ఆ కణ శ్వాసక్రియ ఉపయోగించుకొని పదార్థాల నుంచి శక్తిని విడుదల చేసే ప్రాసెస్ని ఏమంటారంటే కణ శ్వాసక్రియ అంటారు. ఓకే, సేమ్ ఇది కూడా అంతే. ఒక కణం దగ్గరికి చూడండి, ఒక కణం అనుకుంటే ఈ కణం దగ్గరికి ఒక రక్తనాళం వస్తుంది. రక్తనాళంలో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఈ కణంలో ఏం లేదు, ఆక్సిజన్ లేదు. అప్పుడు ఆక్సిజన్ ఇక్కడికి జంప్ అవుతుంది. ఇక్కడ అప్పటికే కార్బన్ డైఆక్సైడ్ చాలా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, రివర్స్ వెళ్తుంది. ఇది కూడా వ్యాపన పద్ధతే. కాబట్టి చూడండి, కణ శ్వాసక్రియ అంటే కణాలకు చేరిన ఆక్సిజన్, ఇప్పుడు ఆక్సిజన్ కణాలకు చేరింది, చేరి అప్పటికే ఏముంది, ఇక్కడ గ్లూకోజ్ ఉంది. ఆ గ్లూకోజ్ని ఆహార పదార్థాల నుంచి శక్తిని విడుదల చేసి ప్రక్రియను ఏమంటారంటే కణ శ్వాసక్రియ అని పిలుస్తారు. చూడండి, ఏర్పడిన ఇప్పుడు ఇక్కడ అప్పటికే గ్లూకోజ్ ఉంది, ఆక్సిజన్ అని వచ్చి గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చింది. ఆ శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంది. ఇది అవసరమైనప్పుడు వాడుకుంటుంది అనమాట. ఇలా ఏర్పడిన శక్తిని ఈ శరీరం ఏం చేస్తుంది, వివిధ జీవక్రియల కొరకు అవసరమైనప్పుడు వాడుకుంటుంది. ఈ విధంగా శ్వాసక్రియ గురించి ఇవి. కానీ ఒక్కొక్క దాని గురించి మనం మరింతగా రాబోయే తరగతిలో వివరంగా తెలుసుకుంటాం అనమాట. ఇంకా ఎక్కువ వాయువుల మార్పిడి ఏ పద్ధతిలో జరుగుతుందంటే మొత్తం గుర్తుంచుకోవాల్సిందంటే వ్యాపనం అంటే వాయువులు ఎల్లప్పుడూ అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు ప్రయాణం చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక సెంటు సీసాను మూత తీసి ఒక రూమ్లో ఒక మూలకు ఉంచినప్పుడు ఏమవుతుంది,
అది నిదానంగా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది, సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇది వ్యాపనానికి ఎగ్జాంపుల్ అనమాట. ఆ విధంగా మనం వాయు మార్పుల్లో ప్రధానంగా ఏముంటుందంటే వ్యాపనం అనేది గుర్తుంచుకోవాలి. ఈ క్లాసు చాలా వివరంగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలాగే రాబోయే ఎపిసోడ్స్ దీని గురించే మళ్ళీ ఒక్కొక్క దశ గురించి చెప్తాము. అప్పుడు ఇంకా మరింతగా అర్థమవుతుందనమాట. ఓకేనా? హాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా ఎస్ఎస్ బాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియో చివరన ఫస్ట్ కామెంట్లో నేను ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తున్నాను. వాటి కనుక ఆన్సర్లు తెలిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.